అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వీకెండ్ రోజు తీసిన వీడియో. ఇక్కడ డిన్నర్ ప్రిపరేషను అదంతా అయితే ఈ వీడియోలో ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీసు. ఇక్కడైతే మేము మార్నింగ్ మా అమ్మాయికి స్కేటింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, మార్నింగ్ 6కి అట్లా స్కేటింగ్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది, బాగుంది. యాక్చువల్గా నేను రావట్లేదు కొన్ని వీక్స్ నుంచి. అయితే సరే అప్పుడప్పుడు అయితే వస్తూ ఉంటా, కొంచెం వాక్ చేసినట్లు ఉంటుంది. కొంతసేపు ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చులే అని. ఇది స్కూల్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట స్కేటింగ్. సరే ఇక్కడైతే కొన్ని వీళ్ళు బర్డ్స్ అవి పెట్టున్నారు. సరే కొంతసేపు అటువైపు వెళ్ళి వాక్ చేస్తూ చూద్దాం అసలు అని చెప్పేసి వెళ్ళాను. కొన్ని ఉన్నాయి బర్డ్స్ అయితే, హెన్స్, ఇవి బాతులు, ఇవన్నీ అయితే కొన్ని పెట్టున్నారనమాట. చూడండి, కుందేళ్ళు ఇవైతే కొన్ని ఉన్నాయి. సరే కొంతసేపు అక్కడ అలా ఒక 2 రౌండ్స్ అట్లా వాకింగ్ అలా చేసేసుకొని, ఇక్కడ గోంగూర చెట్టు ఉందన్నమాట. ఇది చూడండి, ఇది లాస్ట్ టైం కొంచెం కోసాను, అప్పుడైతే బాగా ముదిరిపోయి ఉన్నాయి. మళ్ళీ వచ్చింది. ఇది సమ్మర్లో అంతా ఎండిపోయినట్లు, అంటే వాటర్ లేకో ఏమో కొంచెం ఎండిపోయినట్లు అలా అయిపోతుంది. కానీ వింటర్లో మళ్ళీ నార్మల్గానే అక్కడ సీడ్స్ పడి అట్లా వస్తుంది అనుకుంటా, మొక్కలు మళ్ళీ ఫ్రెష్గా. అసలు ఎంత చక్కగా ఫుల్గా చెట్టు నిండా అయితే ఉంటుంది. సరే అని చెప్పేసి కోద్దామని కోస్తున్నాను. మార్నింగ్ టైంలో క్లైమేట్ చల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం ఇంకా బాగా ఇంకా స్వెట్టింగ్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. కొంచెం సేపు కూడా ఇంకా ఉండలేము అక్కడ అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. పిల్లలు కూడా అదిగోండి స్కేటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడిప్పుడే కొంచెం సూర్యుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. 8 అలా అవుతుందిలేండి అయిపోయేటప్పటికి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోవటమే. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అది ఏం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా ఒక్కోసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. నేను ఇంట్లో ఉంటే కరెక్ట్గా ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి అంతా ప్రిపరేషన్ అంతా చేసుకొని రెడీగా ఉంటాను. ఇంకా లేదంటే మాత్రం ఒక్కోసారి ముందుగా ఏమి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, లేకపోతే అలా ఏం లేకపోతే వచ్చేటప్పుడే ఇంకా మా అమ్మాయి అడుగుతూ ఉంటుంది. స్కేటింగ్ చేస్తారు కదా ఒక 2 అవర్స్ అట్లా, ఇంకా ఆకలిగా ఉందన్నట్లు ఏదో ఒకటి ఒక్కోసారి అలా గొడవ పెడతా ఉంటుంది. సరేలే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ బయటే తీసుకొచ్చుకున్నాము. ఇడ్లీ, దోశ అట్లా బయట అయితే బ్రేక్ఫాస్ట్ ఈరోజు అలా అయిపోయిందనమాట. ఇంకా వీకెండ్ ఇంకా ఈరోజు అయితే ఎక్కువ పని అట్లా ఏం లేదు. మళ్ళీ ఈవినింగ్ వరకు డిన్నర్ ప్రిపరేషను. వచ్చేటప్పుడే కొంచెం గ్రోసరీస్, కూరగాయలు కావాల్సినవి అవన్నీ తీసుకొని వచ్చాను. బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకొకసారి సూపర్ మార్కెట్లోనే కదా, ఇంకా అక్కడే కూరగాయలు అవి కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడైతే డిన్నర్లోకి అని చెప్పేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నా, అలాగే రైస్కి ఎసరు కూడా కడిగి పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసుకున్నా, ఎసరు వాటర్ పోసి. ఇక్కడ మజ్జిగ చారు ప్రిపేర్ చేద్దామని మా అమ్మాయి ఈరోజు మజ్జిగ చారు చేయమని అడుగుతూ ఉంది. సరేలే అని ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటా అంతే, కొంచెం కరివేపాకు. ఇక్కడ వాటర్ కూడా కాగిని. ఇంక ఇప్పుడైతే ఇందులో రైస్ వేసేస్తాను. జనరల్గా మనకి వీకెండ్స్ వస్తే చాలా పనే ఉంటూ ఉంటుంది కదా, ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. నేనైతే కొంచెం పని తక్కువగానే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ కుకింగ్ అలా ఏమి ఉండదు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం యాజ్ యూజువల్ డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇంక ఈ మధ్యలో ఏం తినరా అంటే తింటాంలేండి, ఏమిటి ఫ్రూట్స్, కొంచెం స్నాక్స్ లాగా ఉంటాయి కదా మన రెగ్యులర్ ఫుడ్. ఇప్పుడు చక్రాలని అట్లా ఏ ఒకటి ఉంటాయి కదా, అలా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. కాకపోతే మరీ అంత ఎక్కువగా అయితే ఏముండదు. ఇంకా రైస్ ఉడికేలోపు ఇక్కడ మజ్జిగ చారుకి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నా. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకున్నాను.
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. వీకెండ్స్ అందరు ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే మనం కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే ఉంటుంది కదా. వీకెండ్ అనగానే చాలామంది నాన్ వెజ్ లేకపోతే హెవీ ఫుడ్ అది ఇది ప్రిపేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు కదా. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది, అది ఓపికని బట్టి ప్రిపేర్ చేసుకోవటం అంతే. ఇక్కడైతే తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. సరే, ఇంకా టమాటా ఉడకాలి కదా, ఈలోపు ఇక్కడ బౌల్లోకి పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగంతా కొంచెం బాగా ఇలా మధ్య కవ్వం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా విస్కర్తో అయినా మనం బాగా బీట్ చేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్టీగా అయితే ఉంటాయి కదా ఇలాంటి రెసిపీస్. సింపుల్గా హడావిడి లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఇలాంటివి మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మజ్జిగలో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, ఇక్కడైతే కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మజ్జిగ చారులో కానీ పెరుగు చట్నీ వీటిల్లో పచ్చుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా రైస్ కూడా కుక్ అయింది. మిల్లెట్స్ తింటూ ఉన్నాం కదా, వీకెండ్స్ ఒక్కోసారి 1 or 2 టైమ్స్ రైస్ కూడా కుక్ చేస్తూ ఉన్నా. అంటే ఒకేసారి చేంజ్ చేసినా కూడా ఇంకా పిల్లలు తినాలి అంటే కొంచెం అలవాటు చేస్తూ స్లోగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సరే అని చెప్పేసి ఇంకా రైస్ గంజం చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. ఒక 5 minutes సిమ్లో పెట్టేసి ఆపేస్తూ ఉంటా. ఇక్కడైతే ఇంకా ఈ టమాటా అంతా కుక్ అయింది. ఇందులో నేను ఇంకా కలిపి పెట్టుకున్న మజ్జిగ అయితే పోసాను. స్టవ్ ఆఫ్ చేసుకొని పోసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నా, అంతే. సింపుల్ రెసిపీ రెడీ. ఇప్పుడైతే ఒక ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాండీ పెట్టేసుకొని ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోండి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో బంగాళదుంపలు, ఒక 4 మీడియం సైజు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను నేను, ఒక 2 ఉల్లిపాయలు అంతే. ఈ ఫ్రై కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే కార్తీక మాసంలో శివరాత్రి అప్పుడు అలా ఫాస్టింగ్స్ ఉంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఉల్లిపాయ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చక్కగా బాగుంటుంది, తినచ్చు. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ బంగాళదుంపలు కూడా మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి. బంగాళదుంపలు ఉడికేలోపు ఇక్కడైతే నేను కొంచెం ఒక గుప్పెడు వేరుశనగపప్పు అయితే తీసుకున్నాను. ఈ వేరుశనగపప్పుని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఈ ఫ్రైలోకి ఇలా వేరుశనగపప్పులు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఉపవాసాల టైంలో ఎక్కువగా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే ఉల్లిపాయ స్కిప్ చేసేయండి. ఉల్లి వెల్లుల్లి వద్దు అన్నట్లుగా అంటారు కదా ఫాస్టింగ్స్ టైంలో కానీ మన కార్తీక మాసంలో, అట్లా ఉల్లిపాయ ఒక్కటి స్కిప్ చేస్తే సరిపోతుంది. మిగిలిందంతా ఇంకా మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకోవటమే. ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు దంచుకొని పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఇవి 2 అయితే మెత్తగా దంచుకున్నాను. సరే చూద్దాం ముక్కలు వేగినాయేమో చూసి ఇప్పుడు మనం ఈ పప్పులు ఇవన్నీ ఇందులో వేసుకుందాం. చూడండి ముక్క బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో వేరుశనగపప్పుని దంచి పెట్టుకున్నాం కదా అవి, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా. వేరుశనగపప్పు ప్లేస్లో మీరు కొంచెం వేయించిన నువ్వులైనా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నువ్వులు మనం ఏ కర్రీస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. ట్రై చేయండి అట్లా నువ్వులు యాడ్ చేసుకోవటం అట్లా.
కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాల పొడి యాడ్ చేశాను. ఇంకా మనం చివరిగా ఇంకా కొత్తిమీర, అంతే. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే ఈ పప్పులు మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్రై అవుతుంది. చక్కగా ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు, మంచిగా ముక్కలన్నిటికీ ఆ కారము అదంతా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేస్తే మనకి బంగాళదుంపలు కొంచెం పుల్ల పుల్లగా తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫాస్టింగ్స్ టైంలో అలా చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయినా కూడా మనం ఇలా ఇప్పుడు రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కాబట్టి ఇంకా ఉల్లిపాయ అది యాడ్ చేసుకున్నా. ఉల్లిపాయ వద్దకపోతే స్కిప్ చేయండి. చక్కగా మనం నువ్వులు ఇట్లా ఈ వేరుశనగ పప్పు కానీ ఇలా పచ్చికారంతో చేసుకుంటే టేస్ట్ మనకి కర్రీస్ చాలా బాగుంటాయి. వంకాయ కూర కానీ పొటాటో ఇట్లాంటివి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే డిన్నర్ రెసిపీస్ మజ్జిగ చారు, బంగాళదుంప వేపుడు, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్ రెసిపీస్ ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడైతే కుకింగ్ అయిపోయింది. సరే డిన్నర్ కోసమని మా అమ్మాయిని పిలుద్దామని వెళ్తే ఇక్కడ ఇంకా చదువుతూ ఉంది చూడండి, సైన్స్ డ్రాయింగ్స్ అనమాట. యాక్చువల్గా ఇది వీకెండ్ తీసింది కదా, వీకెండ్ తర్వాత వచ్చిన మండే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ సైన్స్ అనమాట. ఇంకా డ్రాయింగ్ ప్రాక్టీస్ పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ ఉంటే ఫుల్ స్టడీనే ఉంటుంది కదా, ఇంక చదువుకుంటూ ఉంది, డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ అట్లా. సరేలే డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత చదువుకుందులే అని చెప్పేసి మళ్ళీ పిలుచుకొచ్చాను. ఇంకా ఈలోపు ఇంకా తను వచ్చేలోపు అయితే ఇక్కడ మొత్తం ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది కదా. సరే వెంటనే మనం కుకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడంతా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా చాలా నీట్గా ఉంటుంది. కుక్ చేసేటప్పుడు మనకి కింద కూడా పడుతూ ఉంటాయి కదా, ఒకటి ఆనియన్స్ అట్లా కాళ్ళకు తగులుతూ ఉంటాయి. ఒకసారి క్లాత్ ఏదైనా అక్కడ పెట్టేసుకొని నీట్గా ఎప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ డిన్నర్ ఇలా అయిపోగానే ఒకసారి క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. అక్కడ మనం తర్వాత ఏ పనులు చేసుకోవటానికి కూడా మంచిగా బాగుంటుంది కదా. కింద కూడా కొంచెం మనకి ఏమిటి పడుతూ ఉంటాయి కదా. సరే నేను అంతా కుకింగ్ అంతా ఫినిష్ చేసి పక్కన పెట్టేసుకొని యాక్చువల్గా మార్నింగ్ స్కేటింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయినా కూడా ఇంకా దీపారాధన అలా చేసుకోలేదు, ఎర్లీ మార్నింగ్ కదా. దీపారాధన చేసి మళ్ళీ బయటకు వెళ్ళటం కొంచెం నాకు భయం అనమాట. దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు అలా వెళ్ళటం ఎందుకులే అని సరే కుదిరినప్పుడు ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటాను. సరే అని చెప్పేసి కుకింగ్ అది ఫినిష్ చేసుకొని ఇంకా హౌస్ మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ చేయకపోతే ఈవినింగ్ అయినా అలా చేసుకుంటూ ఉంటా. రెగ్యులర్గా అయితే నేనేమి 2 టైమ్స్ అట్లా అయితే ఏం చెయ్యను. మోస్ట్లీ మార్నింగ్ చేస్తాను. ఈవినింగ్ ఎప్పుడన్నా ఇంకా స్కేటింగ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలా మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ చేసుకుంటూ ఉంటా. మనకి ఈవినింగ్ టైంలో కూడా 6 అప్పుడు అలా చేసుకుంటే చక్కగా అదొక ఫ్రెష్ ఫీలింగ్ అలా ఉంటుంది కదా. దీపారాధన చేసుకొని కడ్డీలు అవి వెలిగించుకొని అట్లా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఇల్లంతా చాలా బాగుంటుంది కదా. సరే నేనైతే పూజ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా డిన్నరు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా కూరగాయలు అవి అయితే సర్దుకుంటున్నాను. సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను కదా, ఇంకా అక్కడ కూరగాయలు తీసుకొచ్చాను, అవన్నీ ఏం సర్దలేదు. సరే సర్దుదామని చెప్పేసి ఇంకా 1 బై 1 తీస్తూ ఉన్నాను. కొన్ని పాలు అట్లాంటివి ఏమైనా పాడవుతాయి అనుకుని పెట్టేశాను లోపల. వెజిటేబుల్స్ అయితే ఇంకా చిన్నగా మనం కొంచెం రిలాక్స్ అయ్యి పని అది అయిన తర్వాత సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. ఎక్కువ అయితే తీసుకురావట్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చులే అన్నట్టు. మెయిన్గా టమాటా, ఉల్లిపాయలు, కొన్ని 2-3 రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటున్నా. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట.
సరే ఇక్కడ కూరగాయలు అవి సర్దుకున్న తర్వాత ఇక్కడ ముందు రోజు ఇవి మిల్లెట్స్ ఉంటాయి కదా, సరే అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాము. మనకి ఈ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్ ఇవన్నీ అన్ని షాపుల్లో అయితే దొరకట్లే మాకు. సూపర్ మార్కెట్స్లో అక్కడ ఎలా ఎక్కువైతే ఉండట్లా. కొన్ని ప్రొడక్ట్స్ ప్యాక్ చేసి నీట్గా ఉన్నా కూడా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సరే ఇక్కడైతే మాకు దగ్గరలో అదే స్పైసెస్ అండ్ ఫ్లోర్ మిల్ అని అట్లా ఉంటాయి. హోల్సేల్ లాగా మనకి ఇండియాలో మార్వాడి షాప్లు ఎలా ఉంటాయి అట్లా అన్నమాట. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ అటు వే ఎలా అనేది మాకు పార్కింగ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. సరే ఈసారి ట్రై చేద్దామని వెళ్ళాము. చక్కగా అక్కడైతే ఉన్నాయి మిల్లెట్స్ అన్నీ. ప్రైస్ కూడా తక్కువ ఉంది. లిటిల్ మిల్లెట్స్ మనకి అన్నీ ఏమంటాము, సామలు, కొర్రలు, ఊదలు, ఇంకా ఇంకా ఉన్నాయి కదా మనకి, ఇంకా మొత్తం 5 రకాలు, ఇంకా జొన్నలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సరే నేనైతే అక్కడ ఉన్న వరకు అయితే తీసుకొచ్చుకున్నా. ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఇవన్నీ. ఒక రకం దొరకలేదు అనుకుంటా, మిగిలినవి అయితే ఉన్నాయి. అండు కొర్రలు అంటారు కదా, అవైతే దొరకలేదు. మిగిలిన మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇంట్లో సజ్జలు అవైతే ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పి ఏవైతే లేవో అవైతే తీసుకొచ్చుకున్నా. ఈ లాస్ట్ టైం 1/2 kg అలా తెచ్చుకున్నాను. ఈసారి కొంచెం 1 కిలో తెచ్చుకున్నా. ఇంకా ఎలాగో రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సరే వీటన్నిటిని అయితే ఇప్పుడు ఇంకా నేను డబ్బాల్లో అంతా సర్దుకోవాలి. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.